అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట, సంశుద్ధి అంటే ఏమిటో తెలుసుకుందామా? సంశుద్ధి అంటే పూర్తిగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండటం. ఇలా మనసు పూర్తిగా నిర్మలంగా నిష్కల్మషంగా స్వచ్ఛంగా ఉంటే అది దైవీ సంపద అవుతుంది. మనసు స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ప్రకాశం ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా కనిపిస్తుంది, కానీ దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు కదా. కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. మనసు నిర్మలంగా ఉంటేనే బయట ప్రవర్తన ఆచరణ పవిత్రంగా ఉంటుంది. బయట ప్రవర్తన లోపల మనసు రెండు ఒకటిగా ఉంటేనే ధ్యానంలో మనసు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే పరమాత్మకు సమీపంగానే నీ మనసు ఉంటుంది. ఇలా మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే నిరంతరము భగవత్ సంబంధమైన పూజాదికాలు, యజ్ఞదాన తపస్సులు, శ్రవణం, సత్సంగం, గురుభక్తి, గురుసేవ, సమాజ సేవ, నిస్వార్థ సేవ, ఆధ్యాత్మిక సాధనలు ప్రీతితో ఆచరించాలి. అలా కాక ఆచరణ గొప్పగా ఉండి మనసు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో, రజోగుణ తమోగుణ ప్రాబల్యంతో ఉన్నట్లయితే అది అసురీ సంపదను పెంచి మనలను పరమాత్మకు దూరం చేస్తుంది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.